కాల్వ కోసం భూములిచ్చారు. పనులు పూర్తయితే నీరంది బతుకులు బాగుపడతాయని ఆశలు పెట్టుకున్నారు. తీరా కాల్వ పూర్తయింది. నిండుగా నీరు ప్రవహిస్తోంది. కానీ వారి ఆశలు మాత్రం నెరవేరలేదు. ఆ గ్రామాలకు సాగునీరు రావడం లేదు. ఫలితంగా అక్కడి రైతులు కరువుతో వలసలపోక తప్పడం లేదు. పొలాలకు నీరిస్తామన్న ప్రజాప్రతినిధులు ముఖం చాటేశారని కర్నూలు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం వెనుక జలాలను రాయలసీమ జిల్లాలకు తరలించి తద్వారా సీమను సస్యశ్యామలం చేసే ఉద్దేశంతో ప్రారంభించిన పథకం హంద్రీనీవా సుజల స్రవంతి. ఈ పథకం కోసం ఎంతో మంది రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారు. పథకం అయితే ప్రారంభమైంది. ఏటా సుమారు 40 టీఎంసీల నీరు తరలిస్తున్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వేల ఎకరాలకు నీరందిస్తున్నారు. కర్నూలు జిల్లాలో సుమారు 80,000 ఎకరాలకు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా నీటిని ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నా కేవలం 19,000 ఎకరాలకు మాత్రమే ప్రస్తుతం నీరు ఇవ్వగలుగుతున్నారు. వర్షాలు లేక వలసలు పోతున్నారంతా. మాకేదో అందరి కాలువ నీళ్లు కావాలని మేము అడుక్కుంటున్నాం అంతే. మా భూములు పోయినాయి. మా గుండ్లకొండ గ్రామానికి 475 ఎకరాలు పోయింది. మా పొలం పోయి మాకెందుకు నీళ్ళు ఇవ్వరని మేము అడిగితే మేము ఇస్తామని అంటున్నారు కానీ ఆమె ఇస్తున్నారు కానీ ఎవరు ఇంతవరకు ఇచ్చింది లేదు, చేసింది లేదు. వాళ్ళకి టైం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమి పట్టించుకోకపోతే సార్ మళ్ళీ మేమైతే నిరాదీక్షకి కూర్చునేకి రెడీగా ఉన్నాము. ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా చేస్తాం, నీళ్లు వదులుతాం. ఖచ్చితంగా మీకు ఏ ఇబ్బందులు రానిము, వలసపోనిము, మిమ్మల్ని అభివృద్ధి చేసే ప్రాంతంలో ముందుంటాము. మొత్తం నిల్లిచ్చి మీకు చాలా ఉపయోగపడే విధంగా చేస్తామని మాకు హామీ ఇచ్చినారు సార్ ముందు. ఇప్పుడున్న ప్రభుత్వంలో మేము అడిగితే కలెక్టర్ దగ్గరికి పోయినాము, జేసీ దగ్గరికి పోయినాం, మొత్తం అన్ని డిపార్ట్మెంట్ల దగ్గరికి పోయి వేడుకున్నాం సార్ మాకు నీళ్లు వదలండి, మేము చాలా ఇబ్బందులో ఉన్నాము. అందులో పైగా మా భూములు పోయినాయి సార్. మా భూములు 470 ఎకరాలు కాలువకే ఇచ్చేసినాం. అందువల్ల మాకు కనీసం ఒక 100 ఎకరాలు కూడా ఇవ్వడం లేదు, అస్సలకే లేదు. పూర్తిగా వదిలేసినారు, మమ్మల్ని గాలికి వదిలేసినారు. కర్నూలు జిల్లాలోని దేవనకొండ మండలంలో ఏటా తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ ప్రాంతం నుంచి వందలాది మంది రైతులు వలస వెళ్తున్నారు. ఎలాంటి నీటి ఆధారం లేకపోవడంతో వర్షాలపైనే ఆధారపడక తప్పని దైన్యం. వానలు కురవక, పంటలు పండక తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్న సమయంలో సాగునీరు అందిస్తామని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఫలితంగా హంద్రీనీవాకు స్వచ్ఛందంగా భూములిచ్చారు. ఏళ్లు గడుస్తున్నా పిల్ల కాల్వలు తవ్వని కారణంగా తమ భూములకు నీరు రావటం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. గుండ్లకొండ, బంటిపల్లి, బండపల్లి, బుర్రకుంట, గుడంబ్రాల తదితర గ్రామాలకు నీరు అందడం లేదని, ఈ ప్రాంతాలకు నీరు అందిస్తే 5,000 ఎకరాలు సస్యశ్యామలమవుతాయని అంటున్నారు. మేము నష్టపోతున్నాం సార్. మేము ఎలా నష్టపోతున్నామంటే మా నష్టం 3 నెలలు గుండ్లకొండ, 6 నెలలు బయట రాష్ట్రమే బతుకొస్తున్నాం. 3 నెలలు గుండ్లకొండ మాత్రమే, అది ఎప్పుడు ఈ వర్షాకాలము. ఇప్పుడు ఉందామంటే తాగేకి ఇల్లు కానీ లేవు. మాకు దగ్గరలోనే గుడంబ్రాల చెరువు ఉంది, మా రెవెన్యూనే మా పంచాయతీ. ఆ గుడంబ్రాల చెరువు దాదాపు ఒక 30 ఎకరాలు ఉంటుంది. ఆ ఒక్క చెరువు నింపితే మాకు ఏ పల్లె కానీ బయటకు పోవాల్సిన అవసరం లేదు. కానీ ఎంతమంది ఆఫీసర్లు అయిపోయినారు. గత 5 సంవత్సరాల నుండి పోరాడుతూనే ఉన్నాం. మేము తిరిగిన కలెక్టర్ లేడు. మాకు ఎక్కువ బడ్జెట్ కానీ అవసరం లేదు. 2 కిలోమీటర్లు పెద్ద బడ్జెట్ ఏం కాదు వాళ్ళకి. వాటర్ లీకేజ్ అయిన వాటర్ అయినా చాలు మాకు. ఆ ఒక్క చెరువు నింపుకున్నామంటే అన్ని 4 గ్రామాలు బాగుపడతాయి. ఇప్పుడు మా గ్రామం వేరే పల్లెలకి నీళ్లు పోతున్నాయి కానీ మా గ్రామానికి మటుకు నీళ్లు లేవు. గత మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ పంప్ హౌస్ ఓపెన్ చేసినప్పుడు వచ్చిన వాళ్ళు మీ గ్రామానికి పుష్కలంగా నీళ్లు ఇస్తామని అంతా హామీ ఇచ్చిపోయిన వాళ్ళే ఉన్నారు కానీ ఇంతవరకు మాకు నీళ్లు ఇచ్చిన వాళ్ళు లేరు. కర్నూలు జిల్లాలోని హంద్రీనీవా కాల్వ ప్రవహించే మార్గంలో సుమారు 100కు పైగా చెరువులు ఉన్నాయి. వాటిని హెచ్ఎన్ఎస్ఎస్ నీటితో నింపి పొలాలకు నీరు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సుదూర గ్రామాల్లోని చెరువులైతే నీటితో కలకల్లాడుతున్నాయి. గాని కాల్వల కోసం భూములిచ్చిన తమకు మాత్రం హంద్రీనీవా నీరు అందడం లేదని గుండ్లకొండ రైతులు వాపోతున్నారు. మొత్తం 2,500 ఎకరాలు ఫారెస్టే ఉంది. కానీ సాగుకు పనికొచ్చేది 1,600 ఎకరాలే. ఆ 1,600 ఎకరాల్లో దాదాపు 575 ఎకరాలు ఈ కాలువకే పోయింది. కానీ మాకు ఏదో న్యాయం జరుగుతుంది. ఇక్కడ ఉండే ప్రతి రైతుకి 2 ఎకరాలు 3 ఎకరాలు తప్ప 10 ఎకరాలు 15 ఎకరాలు ఎవరికి లేవు. మా నాన్నగారు రోజు కూలికెళ్ళి పనిచేసి మమ్మల్ని చదివిస్తున్నారు. అలా కాకుండా ఈ కాలువకు నీళ్ళు రావడం వల్ల నీళ్ళు వస్తే మా నాన్నగారు పొలం పనులు చేసి మంచి ఆర్థికంగా ఎదిగి మాకు కూడా ఆర్థికంగా ఎంతో ఉపయోగపడి మమ్మల్ని కూడా మంచి చదువులు చదివిస్తారని మేము ఆశిస్తున్నాము. ఈ ఊర్లో పుట్టింది నాన్న 32 ఏళ్ళు సార్. నాకు వయసు ఇప్పటికి 20 సంవత్సరాలు. అంటే మా నాన్న వాళ్ళ కాటి నుంచి ఊరిని వదిలిపోయే బతున్నాం. ఇప్పటికి గానీ ఒక 6 నెలలు అయింది ఊర్లోకి వచ్చి. అయినా మాకు ఈ ఫలానికి నీళ్ళు లేనందువల్ల మళ్ళీ పోవాల్సిన పని పడుతుంది. అక్కడ పనికి పోయిన వాళ్ళం కానీ పని పోతున్నాం ఎక్కడ సిటీకి. అక్కడ పోతే వాళ్ళు ఈ నాగం చూడడం, మా బతుకులు మా గోడు ఎవరు మొరబెట్టుకునే వాళ్ళు ఎంతమంది మొరబెట్టుకున్నా పట్టించుకునే నాదుడే లేడు. అయితే ఈ ప్రాంతం బాగా మెరకలో ఉన్నందువల్ల నీటిని ఇవ్వలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. గుండ్లకొండ రైతులు వాళ్ళ ఆందోళన ఏంటంటే వాళ్ళ భూములకి సాగునీరు అందించాలని. అయితే
మా కాలువ ఎప్పుడు కూడా మిట్ట ప్రాంతం నుంచి అంటే ఏటవాలుగా నీరు పారాలి. ఇప్పుడు అక్కడ మేము పిల్ల కాలువలు తవ్వితే కూడా వాళ్ళకి నీళ్లు పారే పరిస్థితి లేదు. మా కెనాల్ నీళ్ళకి వాళ్ళ పొలం నీళ్ళకి 25 మీటర్లు తేడా ఉంది. అది మేము వాళ్ళకి కూడా సజెస్ట్ చేశాము. ఇరిగేషన్ సర్కిల్ వాళ్ళు ఇప్పుడు మొన్న 106 ట్యాంకులకి ఎస్టిమేట్ చేశారు కదా, వారితో పోయి సంప్రదించి వాళ్ళ ట్యాంక్ కూడా కావాల్సినంత నీళ్లు తీసుకోవడానికి వాళ్ళ ప్రతిపాదనలు సబ్మిట్ చేయమని వాళ్ళకి చెప్పాము. ఆ రకంగా చేస్తే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో కరువును తరిమికొట్టే బృహత్తర లక్ష్యం పూర్తి కావాలంటే ఈ ప్రాంతానికి పిల్ల కాలువలు తవ్వి సాగునీరు ఇవ్వడమే సరైన మార్గమని నిపుణులు చెబుతున్నారు.